నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ అధినేతని మీరు ఏ స్థాయిలో టార్గెట్ చేశారో తెలుసు, తప్పైపోయింది అంటూ క్షమాపణ చెప్పాడు కదా, అయినా చల్లార్చే క్వశ్చన్ ఏమీ లేదా, ఇంకా ముందుకు వెళ్ళాల్సిందేనా? అంటే హిందువులు సహజంగా క్షమాపణ కోరితే కొంత ఆలోచిస్తామండి, అందరు హిందువులు మనందరం కూడా. కానీ బియాండ్ దట్ వెళ్ళిపోయి క్షమార్పణ వీడియోలా కాకుండా ఒక డిఫరెంట్ స్టైల్లో చేస్తూ టార్గెటెడ్ వీడియో లాగే ఉంది, అది కూడా క్షమార్పణలా ఏం అనిపించలే మాకు. ఇంకోటి ఏంటంటే ఆ తర్వాత కూడా మళ్ళీ అతను చేసిన వీడియోలు కూడా మళ్ళీ చేసిన తప్పు చేస్తూ ఉండేసరికి అతను క్షమించే విధంగా లేవు ఏవి. భారతదేశాన్ని అన్నాక ఎందుకు క్షమించాలి? భారతదేశ ఔన్నత్యాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు క్షమించాల్సిన అవసరం లేదంటాను. దేశద్రోహం, అది దేశద్రోహం అంటారు దాన్ని. ధర్మద్రోహం సీతమ్మ తల్లినాడు. ఇంత ధర్మద్రోహం దేశద్రోహం చేసిన వాడిని క్షమించాల్సిన అవసరం లేనేలేదు. ఎందుకు లేదు అంటే మన భారతదేశంలోనే పుట్టాడు, ఇక్కడే అతని ఐడెంటిటీ ఉంది, అన్నీ ఉన్న తర్వాత ఇక్కడే చదువుకున్నాడో మానేశాడో వాడికి ఏముందో తెలియదు నాకు చదువు. సో సంపాదన కోసం వెళ్ళాడు, వెళ్ళిన వాడు ఉండకుండా వంట చేయడానికి వెళ్ళినవాడు పెంట చేశాడు, పిచ్చి పిచ్చి మాటలన్నీ పెట్టి పిల్లల్ని ఆకర్షించడం కోసం 14 ఏళ్ళ అమ్మాయిని అనుభవించానన్నాడు. అలాంటివన్నీ చేయడం చాలా తప్పు, మైనర్ని చెడగొడుతున్నావు. నెక్స్ట్ ఆ తర్వాత ఏం చేసావు, ఈ 14 ఏళ్ళ అమ్మాయితో సరిపెట్టకుండా థాయిలాండ్లో ఒక గ్రూప్ పెట్టావు, ఎవరైనా అమ్మాయిలు కావాలంటే ఎంజాయ్ చేయడం నా దగ్గర రండి అన్నాడు. నువ్వు బ్రోకరేజం చేస్తున్నావు. మన భాషలో అదే కదా, మీకు తెలుసు కదా, అలా అమ్మాయిలు సప్లై చేసే వాళ్ళని అదే మాట అంటారు. అందుకే నేను అదే మాట వాడాను, ఎందుకంటే వాడికి అది అన్న సమంజసం. వాడు నేను తప్పులేదు, వాడిని అనకపోతే తప్పు అంటే కరెక్టే. ఎందుకంటే వాడి భాష, వాడి దౌర్భాగ్యమైన లాంగ్వేజ్ చూసిన తర్వాత ఇంక మరి పదాలు లేవు. సో వాడు బ్రోకరేజం చేశాడు. అంటే ఇలాంటివన్నీ చేస్తుండడం వాడి సంపాదన కోసం ఇండియాను వాడుకున్నాడు, ఇండియా ప్రజలను వాడుకున్నాడు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలను వాడుకున్నాడు. 25 లక్షల సబ్స్క్రైబర్స్ ఎవరండి? తెలుగు తెలిసిన వాళ్ళే, ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా. సో తెలుగు ప్రజలే ఎక్కువగా ఉన్నారు, తెలుగు వాళ్ళే ఉన్నారు. నువ్వు తెలుగు వాళ్ళ దగ్గర తింటూ, తెలుగు వాళ్ళతో మాట్లాడుతూ, తెలుగు వాళ్ళతో ఉంటూ, వాళ్ళకే బూతులు నేర్పుతూ, వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ, బూతులతో వాళ్ళకి చెడగొడుతూ, పిల్లల్ని అన్నీ చేస్తూ, మళ్ళీ భారతదేశంలో ఉన్న వాళ్ళందరినీ నువ్వు తిడతావు, టార్గెటెడ్ చేస్తావు. వేరే దేశంలో రేపులు లేవు, ఇక్కడ రేపిస్టులు అంటావు, హిందువులు రేపిస్ట్ అంటావు, భారతదేశం రేపిస్ట్ కంట్రీ అంటావు. నువ్వు ఇంత దేశద్రోహం చేస్తుంటే వెధవా, నిన్నెందుకు మేము ఉపేక్షించాలి? నిన్ను ఎలా క్షమించాలి? క్షమించే విధంగా మాట్లాడలేదు నువ్వు. నా దేశాన్ని అన్నావు, నేను క్షమించను. ఎవరు క్షమించినా నేను నా దేశభక్తి నాకు ఉంది. నా అన్వేషణ మీద మీరు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు, అది దాదాపు ఎఫ్ఐఆర్ అయినట్లుగా ఉంది, మంచి సెక్షన్స్ పెట్టారు. ఇప్పుడు మీ ఆబ్లిగేషన్ అంటే మీ కంప్లైంట్ లో ముఖ్య సారాంశం కళ్యాణ్ గారు, సీతాదేవిని ద్రౌపదీదేవిని అన్నందుక, లేకపోతే భారతదేశ ఔన్నత్యాన్ని దిగజార్చేలా ప్రవర్తించినందుక? రెండు. భారతదేశ ఔన్నత్యాన్ని దిగజార్చినందుకు, భారతదేశ ప్రజలందరూ కూడా అత్యుత్తమ స్థానంలో పెట్టిన సీతామాత గౌరవాన్ని దిగజార్చినందుకు. మన సీతామాత మన తల్లి, మనందరూ భారతదేశ ప్రజలందరూ మా తల్లి, సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మాకు తండ్రి అని పాడతాం. అలాంటి వాగ్గేయకారులే పాడారండి సీతమ్మ మాకు తల్లి అని. అలాంటిది శ్రీరాముడిని, సీతమ్మ తల్లిని నువ్వు ఇంత దిగజార్చి మాట్లాడితే ఏ భారత స్త్రీ ఊరుకోదు, ఏ భారతీయుడు ఊరుకోడు. భారతదేశాన్ని అన్నావు, సీతమ్మ తల్లిని అన్నావు, రెండు తప్పులే, రెండు మామూలు తప్పులు కావు, రెండు చాలా బియాండ్ వెళ్ళిపోయావు నువ్వు. సో అలాంటి తప్పులు చేసినాక నేనైతే ఊరుకోను. దేవీ దేవతలు దూషించడమే కాకుండా ధర్మాన్ని, రెండు మతాల మధ్య చిచ్చు పెట్టడం,